కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలంతరం కూడా ఇచ్చిన హామీల్ని పూర్తిగా విస్మరించి మరి ఇవాళ ఏప్రిల్ ఫూల్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు ఏప్రిల్ 1 దినంగా నిరసన తీసుకొని మరి రాష్ట్రంలో ఏదైతే 2,30,000 ఖాళీలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పేసి ప్రస్తుతం కూడా 99,000 పైచీలకు కూడా వదలాలంటే పూర్తి స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. వాళ్ళ ఎక్సైజ్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, డిఎస్సి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ రవాణా శాఖలో కావచ్చు, వేలలో ఉద్యోగాలు ఉంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అరకొరగా కేవలం 10,060 పోస్టులు వదిలి వాళ్ళ చేతులకు పరిస్థితులు వచ్చాయి. తక్షణమే ఇవాళ ఐక్య విద్యార్థి యువ సంఘాలు అన్ని కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి దిగి వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఆదుకునేంత వరకు కూడా రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల జాబులతో పాటు ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు తెచ్చి భర్తీ చేస్తామంటే కూటమి ప్రభుత్వం ఇవాళ ఎక్కడ పోయిందని చెప్పేసి వాళ్ళ ఐక్య విద్యార్థి యువ సంఘాలుగా అడుగుతున్నాం. తక్షణమే రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలా, రాష్ట్రంలో ఉన్న యువతను ఆదుకోవాలా, తక్షణమే నిరుద్యోగ వృత్తిని విడుదల చేయాలా, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 2,30,000 ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి యువ సంఘాల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ సమస్యలను తీర్చకపోతే తక్షణమే అసెంబ్లీ ముట్టడికి కూడా పిలిపిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఫూల్స్ చేసినటువంటి రోజు ఏదైతే ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందో నేను అధికారంలోకి వస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని కూడా భర్తీ చేస్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్తూ పెద్ద ఎత్తున యువగలం పాదయాత్రలో మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రిగా ఉద్యోగం వచ్చింది, వాళ్ళ తండ్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర సీఎం గా ఈ రోజు ఉద్యోగం వచ్చింది, ఏదైతే నేను యువత పక్కన ఉంటానో యువతకు తోడుగా ఉంటానో ప్రశ్నించడమే నా లక్ష్యం అని చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం రాలేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే భర్తీ చేయాలా, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనేక ఖనిజ వనరులు ఉన్నాయి. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ వనరులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలా, ప్రత్యేకించి అనంతపూర్ లో అవసరమైనటువంటి డి ఇరేగాలు కానీ లేకుంటే వజ్రకరూరు కానీ లేకుంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదకు అనుకూలంగా పరిశ్రమ ఏర్పాటు చేయాలని, ఆ పరిశ్రమలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉద్యోగ అవకాశాల సాధన కోసం మేమందరూ కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె దించుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యకర్తలకు ఇవాళ చైర్మన్లు అంటూ లేదంటే డైరెక్టర్లు అంటూ రకరకాల పోస్టులు సృష్టించుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మాత్రమే ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు 1,000 రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు డిగ్రీలు పూర్తి చేసుకొని పీజీలు పూర్తి చేసుకొని మరి చెన్నైకో కేరళకో బెంగళూరుకో వలసలకు వెళ్ళి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. డిగ్రీ పట్టాల వైపు చేతిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా అరకా కొరక నోటిఫికేషన్లు ఇస్తా ఉంది. కేవలం 2,000, 3,000, 4,000 నోటిఫికేషన్ ఇస్తూ చేతులు దులుపుకుంటా ఉంది. మాకు కావాల్సింది అది కాదు. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలా, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలా, ప్రతి నెల జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి మాట్లాడాం. ఇప్పటికైనా కూడా నిరుద్యోగులకు అధికారంలోకి వస్తేనే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు యువతకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ తరఫున పోరాటం శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి మరి నిరుద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ హామీని మరిచి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన కొనసాగిస్తా ఉంది. మరి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక శాఖల్లో ఈరోజు ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులకు అరకొరక ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఈరోజు నిరుద్యోగుల
నడ్డీని విరుస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలుగా నిరుద్యోగులు ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో వేల లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలను భర్తీ చేయండి, భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, చూపించండి అని చెప్పేసి నిరుద్యోగులు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పక్కన నెట్టేసి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూపకుండా ఈరోజు స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు నిరుద్యోగులతో చెలగాటమాడుతా ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల ఉద్యోగాలను, ఏదైతే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలా, నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూడొచ్చు, ఈరోజు మన రోజున ఒక జాబ్ క్యాలెండర్ రూపంలో 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రం ఇస్తావా? అంటే నిరుద్యోగులు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి చిన్న చూపు అని అడుగుతా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేల లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలా, భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలా. లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, ఏఐఎస్బి, అదే విధంగా ఇతర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆందోళన. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందిరా అంటే ప్రైవేట్ యొక్క సంస్థల్ని కూటమి ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ముడుపులు తీసుకొని కట్టబెడతామా, 99 పైసలకి ఏ విధంగా ఇద్దామా అన్న ఆలోచనలో నిర్వీర్యమై ఆయన యొక్క ఆలోచన తీరుని నారా లోకేష్ గారి యొక్క ఆలోచన తీరుగా ప్రవేశపెడుతూ మా కొడుకు అంతా ఇంత అని చెప్తూ పబ్బాలు గడుపుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. వాస్తవానికి ఏం జరుగుతుందిరా అంటే యువతకి ఉద్యోగాలు లేవు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వదలరు. అలాగే ఏవైతే హామీలు చెప్పారో అలాంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయగా అన్ని మేమే చేశాం, సూపర్ 6 అమలు అని దొంగ మాటలు చెప్తూ ఇక్కడ ఒక అనంతపురంలో వేదిక పెట్టి సూపర్ 6 అమలు చేశామని చెప్పారు. ఇదే సూపర్ 6 లో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ఈ రోజు ఎవరికి ఇచ్చారయ్యా అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చూస్తే వాలంటీర్ల గురించి మాట్లాడుకుంటుండ్రి, బేవర్జెస్ లిమిటెడ్ లో పనిచేసే ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటుండ్రి, అదే విధంగా మన రేషన్ షాప్ డ్రైవర్స్ గురించి మాట్లాడుతుండ్రి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతుండ్రి. అంటే యువతకి ఉపాధి ఏ విధంగా ఇవ్వాలి, యువతకి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది గత ప్రభుత్వంలో ఆలోచన చేసి ముందడుగులేస్తే గత ప్రభుత్వం వేసినటువంటి ముందడుగులకి ఈరోజు తూట్లు పడుస్తూ అవేమీ లేకపోకుండా మేమున్నానమ్మా నీకు, నేను మీకు నాన్నలాంటోని, నేను మీకు అన్నలాంటోని అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదే సంబంధం ఉన్నటువంటి ఏం సంబంధం, పొత్తు సంబంధం ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఏమి మాట్లాడుకోండి. ఈరోజు వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచిన వైనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. వీటన్నిటికీ ఈరోజు నిరసనగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పాలనకి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ ఫూల్ చేశారు ఇదే కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చిట్ట చివరిగా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు సొంతంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఉందా, ఏదైనా ఉందా అంటే ఇది ఒకటే ఉంది. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు ఫిలప్ చేశారు, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిలప్ చేయలే. అందుకే మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ మెగా అని చెప్తున్నారు కదా, ఆ మెగా అనే దానికి తగ్గట్టుగా ఉండండి. కానీ అన్ని చిన్న చిన్న పోస్టులు ఇచ్చి ఏదో మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చామని డెబిట్స్ పెట్టి మేము ఇంత గొప్పలు చేస్తున్నామని చెప్పేది మానుకొని నిజమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని, యువతకి ఇవ్వాల్సినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. బీసీవై పార్టీ విద్యార్థి విభాగంగా, అదే ఐక్య విద్యార్థి విభాగంగా ఒకటే తెలియజేస్తాను, ఈ రాష్ట్రంలో ఉద్యోగం రావడానికి కేవలం నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ తన ఉద్యోగం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మోసం చేస్తూ ప్రతి సంవత్సరం మీకు జాబ్ క్యాలెండర్ జనవరిలో విడుదల చేశారని చెప్పి దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ నిరుద్యోగికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయక మోసం చేస్తున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం ఒకటే తెలియజేస్తాను, ఈ రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా
మీరు ఈ రాష్ట్రం నుండి తరుము కొట్టేవారు. కానీ బీసీవై పార్టీ విద్యార్థి అదేవిధంగా నిరుద్యోగులు కలిసికట్టుగా మీకు ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక ఏదో పక్క రాష్ట్రంలో బెంగళూరు, హైదరాబాద్ వలసపోయే అన్నమో రామచంద్ర వలసపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కడప కోత కనిపించలేదని చెప్పేసి నారా లోకేష్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో రానున్న ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో జడ్పీటీసీ ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తొక్కేశామని చెప్పేసి నిరుద్యోగులుగా విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.